మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత తెలంగాణ సేన పేరిట సొంతంగా ఒక పార్టీని ప్రకటించి రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశారు. కేవలం పార్టీని స్థాపించడమే కాకుండా తన మనసులోని మాటను బయటపెడుతూ యావత్ తెలంగాణ సమాజానికి తాను తెలంగాణ తల్లిగా ఒక అమ్మగా నిలవాలని భావిస్తున్నట్లు అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. తమిళనాడు తరహాలో అమ్మ సెంటిమెంట్ను ఇక్కడ పండించాలన్నది ఆమె వ్యూహంగా స్పష్టమవుతుంది. ఇంతకీ కవిత ఆశిస్తున్నట్లు తెలంగాణ ప్రజలు ఆమెను రాత్రికి రాత్రే అమ్మగా స్వీకరిస్తారా? వ్యక్తిగత ఆరాధన కంటే ఉద్యమ సెంటిమెంట్కు పెద్దపీట వేసే తెలంగాణ సమాజంలో ఆమె ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరుతాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దశాబ్దాల పాటు తన తండ్రి నీడలో రాజకీయాలు చేసిన కవిత ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేశారు. తన ఆశయాలను, మనసులోని మాటను బహిర్గతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సేన అనే కొత్త రాజకీయ పార్టీని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న లక్ష్యంతో ఆమె ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్టీ ఏర్పాటు కంటే కూడా ఆవిర్భావ సమయంలో ఆమె చేసిన ఒక కీలకమైన ప్రకటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యావత్ తెలంగాణ రాష్ట్రానికి తాను తెలంగాణ తల్లిగా ఉండాలని భావిస్తున్నట్లు, తనను ఒక అమ్మగా చూడాలని ఆమె స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణానికి మాతృమూర్తి ఇమేజ్ను జోడించడం ద్వారా ప్రజల భావోద్వేగాలతో నేరుగా మమేకం కావాలని ఆమె పక్కా ప్రణాళిక రచించారు. ఒక రాజకీయ నాయకురాలి స్థాయి నుంచి రాష్ట్రాన్ని పాలించే, రక్షించే తల్లి స్థాయికి తన ఇమేజ్ను మార్చుకునేందుకు ఆమె అత్యంత వ్యూహాత్మకంగా ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. ఒక మహిళా నాయకురాలు తనను తాను తల్లిగా లేదా అమ్మగా పరిచయం చేసుకోవడం, ప్రజలు దానిని గుడ్డిగా అంగీకరించడం భారతీయ రాజకీయాల్లో కేవలం ఒక్క తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే అత్యంత విజయవంతంగా చెల్లింది. అప్పట్లో ఉమ్మడి ద్రావిడ పార్టీ నుంచి అన్నాడీఎంకే విడిపోయిన సమయంలో ఎంజీఆర్ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన జయలలిత తనకంటూ ఒక సొంత కుంపటిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఆమె తమిళ ప్రజలకు అమ్మగా పరిచయమయ్యారు. జయలలిత ఆకాంక్షను తమిళనాడు సమాజం రెండు చేతులా రిసీవ్ చేసుకుంది. దీనికి ప్రధాన కారణం ఆమె రాజకీయాల్లోకి రాకముందే దశాబ్దాల పాటు ఒక అగ్రశ్రేణి నటిగా తమిళ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవడం. వందలాది సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి సామాన్యులకు అత్యంత చేరువయ్యారు. ఆ సినీ గ్లామర్, భావోద్వేగాల పునాది వల్లే ఆమెను ఒక దేవతగా, అమ్మగా భావించే వాతావరణం అక్కడ సాధ్యమైంది. ఆ బంధం ఎంత బలపడిందంటే తమిళనాడులోని పలు గ్రామాల్లో సాక్షాత్తు జయలలిత విగ్రహాలతో ఆలయాలు కట్టి పూజించే స్థాయికి చేరింది. తమిళనాడులో అద్భుతంగా పనిచేసిన ఈ ఫార్ములా తెలంగాణ గడ్డపై ఏ మేరకు ఫలిస్తుందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భౌగోళికంగా, మానసికంగా తెలంగాణ సమాజం ఆలోచనా విధానం అత్యంత విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ సెంటిమెంట్ అనగానే అది ఒక నాయకుడిపై ఉండే వ్యక్తిగత సెంటిమెంట్ కంటే కూడా సామూహిక సమాజ సెంటిమెంట్కే ప్రజలు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యమిస్తారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో జరిగిన ఒక చారిత్రక ఘట్టాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాడు ఆమరణ దీక్ష ప్రారంభించారు. కానీ మధ్యలో ఢిల్లీ నుంచి వచ్చిన కొన్ని ఒత్తిళ్లు, సమాచారంతో ఆయన తన దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ క్షణంలో తెలంగాణ సమాజం తన కన్న తండ్రి లాంటి నాయకుడిపైన సైతం తీవ్ర స్థాయిలో తిరగబడే పరిస్థితి వచ్చింది. ఉద్యమం నీరుగారిపోతుందన్న ఆగ్రహంతో జనం బగ్గుమన్నారు. ఆ ప్రజా వ్యతిరేకతను చూసి ఇంకా తప్పని పరిస్థితిలోనే కేసీఆర్ తన దీక్షను ఆసుపత్రి నుంచి మళ్లీ కొనసాగించారు. ఈ ఒక్క ఉదాహరణ తెలంగాణ సమాజం వ్యక్తి కంటే లక్ష్యానికే ఎక్కువ విలువిస్తుందని నిరూపిస్తోంది. అటువంటి బలమైన, స్వతంత్రమైన సెంటిమెంట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కవిత తనను తాను అమ్మగా పరిచయం చేసుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ బ్రాండ్ను సమాజం ఏ మేరకు ఆహ్వానిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలు కవితను కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగానే చూస్తూ వచ్చారు. ఒక పార్లమెంట్ సభ్యురాలిగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక రాజకీయ నాయకురాలిగా, ముఖ్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా బతుకమ్మ సంబరాల్లో మాత్రమే ఆమెను ఆదరించారు. అంతేకాని రాత్రికి రాత్రే అకస్మాత్తుగా నేను అమ్మను, నన్ను తల్లిగా చూడండి అని ఆమె చెప్పినంత మాత్రాన తెలంగాణ సమాజం ఆ రకమైన భావోద్వేగంతో ఆమెను కనెక్ట్ చేసుకోవడం దాదాపు కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు జయలలితకున్నంత సుదీర్ఘమైన సినీ, సామాజిక నేపథ్యం కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న దశాబ్దాల కనెక్షన్ కానీ కవితకు లేవు.
ఈ వాస్తవ పరిస్థితుల నడుమ ఆమె చెప్పినంత తేలికగా తెలంగాణ ప్రజలు ఆమెను నెత్తికెత్తుకునే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏమాత్రం కనిపించటం లేదు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఏ నాయకుడికైనా లేదా నాయకురాలికైనా ఉన్నతమైన ఆశయాలు, తమపై తమకు భారీ అంచనాలు ఉండడం సహజం. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ వాస్తవ పరిస్థితులకు దూరంగా తమను తాము ఎక్కువగా ఊహించుకుంటేనే అసలు ప్రమాదం పొంచి ఉంటుంది. ఆకాంక్షలకు, ఆచరణకు మధ్య ఉన్న సువిశాలమైన అగాధాన్ని గుర్తించకపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. ఒక కొత్త పార్టీని స్థాపించి దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంటే నిరంతర శ్రమ, అపారమైన ఓపిక అవసరం. నాయకురాలిగా తనను తాను నిరూపించుకోకముందే తెలంగాణ తల్లి స్థాయి ఇమేజ్ను ఆశించడం వల్ల ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వాస్తవాలను గ్రహించి కవిత తన అంచనాలను తగ్గించుకుని క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాడుతూ ఆచితూచి అడుగులు వేయడం ఎంతైనా ఉత్తమమని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. కాలక్రమంలో ప్రజలే ఆమెకు ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయిస్తారు తప్ప స్వయం ప్రకటిత ఇమేజ్లు రాజకీయాల్లో శాశ్వత విజయాలను అందించలేవని వారు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.